ఇక మేము వెలిశాల చేరుకునే వరకు అయితే నైట్ 8 అయిపోయిందండి. ఇక మేము వెళ్ళినాక బర్త్డే అయితే స్టార్ట్ చేశారు. కొంచెం కరెంట్ లేకుండే అనమాట. బర్త్డే మంచిగా బయట చేసినాం. మంచిగా అనిపించింది అసలు, చల్ల గాలికి ఓపెన్. కానీ అస్సలు ఎంత వెలిగిద్దామని చెప్పినా మస్తు గాలి వస్తుందన్నమాట. అందువల్ల చెద్దర్లు చుట్టు పెట్టి మేమైతే క్యాండిల్స్ వెలిగించినాం. ఇక మా కోడలు అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అయింది. మా కోడలు వేసుకున్న డ్రెస్ ఎలా ఉందండి, షరారా మోడల్. నేనే కుట్టుకొని తీసుకెళ్ళాను. వెళ్ళగానే టకటక వేసుకుంది. ఒక్క శారీలో ఇద్దరు పాపలకైతే కుట్టిన. ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశానండి ఆఫ్టర్నూన్. మీరు స్టిచ్చింగ్ వీడియో చూడాలనుకుంటే ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. ఇక మా కోడలి కోసం అయితే నేను 3 గిఫ్ట్లు అయితే తీసుకెళ్ళానండి. ఒకటి వచ్చేసి ఈ షరారా డ్రెస్, ఇంకోటి వచ్చేసి ఫోటో ఫ్రేమ్ అయితే చేయించిన అనమాట. ఇంకోటి వచ్చేసి మేకప్ కిట్ అనమాట. మా కోడలికి మేకప్ కిట్ బాగా ఇష్టం. పోయిన నెలే నాకు ఫోన్ చేసింది అనమాట. అత్తమ్మ నాకు మేకప్ కిట్ నాకు గిఫ్ట్ కావాలి, నువ్వు తీసుకురా అని చెప్పేసి అన్నది. అందుకే ఆన్లైన్లో అయితే బుక్ చేశాను. ఫోటో ఫ్రేమ్ వచ్చేసి మా ఆడపడుచుకు బాగా ఇష్టం అన్నమాట. నాకు ఒక ఫోటో ఫ్రేమ్ తీసుకురా అంటే ఇక 3 గిఫ్ట్లు అయితే తీసుకెళ్ళాం. నేను, పండు, పాప మేము ముగ్గురం 3 గిఫ్ట్లు ఇచ్చామన్నమాట. ఇక ఈ 3 మేకప్ కిట్ అయితే మా కోడలికి బాగా అంటే బాగా నచ్చేసింది. ఇక ఇక్కడ గిఫ్ట్ ఏది అత్తమ్మ తెచ్చింది గిఫ్ట్ మీరు ఇవ్వరా అని చెప్పేసి వాళ్ళ అన్నలేకైతే డిమాండ్ చేస్తుంది. ఇక మేము వెళ్ళినందుకైతే మా కోడలు బాగా అంటే బాగా మంచిగా హ్యాపీగా ఫీల్ అయింది. 2 డేస్ మంచిగా హాలిడేస్ రావడం, మేము వెళ్ళి రావడం మంచిగా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక మా ఆడపడిచి అయితే బగారా ఇంకా చికెన్ కర్రీ అయితే వండిల్లు. బర్త్డే అయిపోయినాక ఇక టకటక మేమైతే తినేసినాం అనమాట. వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోకండి. టాటా.